తడి చెత్త అనేది పళ్ళ తొక్కలు, కూరగాయల తొక్కలు, మిగిలిపోయిన ఆహార పదార్థాలు ఇలాంటివన్నీ భూమిలో తొందరగా కలిసిపోతాయి. వాటిని మనం ఎరువుగా కూడా మార్చుకోవచ్చు. అలాగే ప్లాస్టిక్ తొందరగా భూమిలో కలవదు. దాంతో ఎన్నో రకాల క్యాన్సర్లు వస్తున్నాయని ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. అయినా మనం ప్లాస్టిక్ని ప్రోత్సహిస్తున్నాం. మరి ఈ రోజు నుంచి అందరూ ఎవరికి వారే ఒక ప్రతిజ్ఞ చేసుకోండి, ప్లాస్టిక్ని వాడొద్దు. మనం ఎక్కడికి వెళ్ళినా షాపింగ్కి వెళ్తే మన కాటన్ బ్యాగ్స్ మనమే క్యారీ చేద్దాం. కాటన్ బ్యాగ్స్ అయినా జూట్ బ్యాగ్స్ అయినా మనమే క్యారీ చేద్దాం. మనం ఇంకో 10 మందికి స్ఫూర్తినిద్దాం. సంగారెడ్డి పట్టణాన్ని ప్లాస్టిక్ లేకుండా తీర్చిదిద్దుదాం. మరి ఈరోజు నేను ర్యాలీలో మున్సిపల్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా ప్లేసెస్లో చూశాను. నేను వస్తుంటేనే నాకు 2-3 ప్లేసెస్లో మిగిలిపోయిన ఫుడ్ కవర్స్ అన్నీ అవి వీధి కుక్కలు తీసుకొచ్చి రోడ్లో అక్కడ చెత్త వేయడంతో కుక్కలను తీసుకొచ్చి రోడ్లో వేయడం జరిగింది. మరి అలా కాకుండా మరి మనం జంతు ప్రాణాలు కూడా కాపాడిన వాళ్ళం అవుతాం. ప్లాస్టిక్ తిని ఎన్నో ఆవులు కుక్కలు